అమ్మ మనం జీవితంలో ఆనందంగా ఉండాలంటే రకరకాల పద్ధతులను తీసుకుంటూ ఉంటాం. వాటితో ముందుకెళ్తూ ఉంటాం. కష్టాలను చూస్తాం, సుఖాల్ని చూస్తాం. ఇంకా మనం ఆనందంగా ఉండాలి, జీవితం సుఖమయంగా ఉండాలంటే ఎలాంటి అవసరాలు ఉండాలమ్మా? అమ్మ అసలు మనిషి కోరుకునేది ఒకే ఒక్కటి ఆనందం. ఏ పని చేసినా చిట్ట చివరికి ఏం కావాలంటే ఆనందం. ఆనందంగా ఉండాలి అంటాం. కానీ చాలా మందికి సంతోషానికి ఆనందానికి తేడా తెలియదు. అవును. సుఖానికి సంతోషానికి ఆనందానికి తేడా తెలియదు. కానీ సుఖం వల్ల కానీ సంతోషం వల్ల కానీ మనం పొందదలచినది ఆనందం మాత్రమే. అటువంటి ఆనందం ఉండాలి అంటే ఆనందం ఉండడానికి తగినటువంటి అర్హత మనం సంపాదించుకోవాలిగా. ఖచ్చితంగా. అది లేకపోవడం వల్ల కదా ₹1,00,00,000 లాటరీలో వచ్చాయనగానే టప్పున వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆనందాన్ని కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి శరీరానికి లేదు, పాత్రత, అధికారం. కనుక వీటన్నిటిని సముపార్జించుకున్నప్పుడు మాత్రమే ఆనందాన్ని మనం అనుభవించగలము. ఓకే. ఈ అనుభవించటానికి ఏం కావాలి అంటే మొట్టమొదటి ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, ఆనందం వస్తే తట్టుకోగలిగినటువంటి శారీరకమైన దార్ఢ్యం ఉండాలి. అంటే ఆరోగ్యం. మొదటిగా ఆరోగ్యం ఉండాలి. అమ్మో ఈ వార్త నెమ్మదిగా చెప్పండి, వాళ్ళ గుండె బలహీనంగా ఉందంటూ ఉంటారు శుభవార్త కూడా. అవునవును. అంటే అంతటి ఆనందం తట్టుకోవడానికి గుండె బలంగా లేకపోతే ఉండలేరని మనం వింటున్నాం కదా. అంతే కదా. కనుక శరీరం అన్ని రకాలు, గుండె గురించి ఎక్కువ మాట్లాడతారు కనుక చెప్పా, శరీరం అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని తారస్థాయిలో అందుకోవడానికి తగినటువంటి ఆరోగ్యం ఉండాలి శరీరానికి. అంటే మొట్టమొదటి అవసరం శారీరకమైనటువంటి ఆరోగ్యం. ఈ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, ఆధ్యాత్మిక, దీన్ని ఆత్మిక అని కూడా అంటారు అనుకోండి. ఆ మానసిక, ఆత్మిక లేక ఆధ్యాత్మిక, వీటన్నిటికీ మూలమైన ఆర్థిక. 4 పాయింట్స్, 4 ఆరోగ్యాలమ్మా. శారీరక, మానసిక, ఆత్మిక, ఆర్థిక ఆరోగ్యాలు ఉన్నప్పుడు మాత్రమే ఆనందాన్ని అనుభవించగలం. లేకపోయినట్టయితే ఇందాక శారీరక ఆరోగ్యం గురించి చెప్పుకున్నాం. ఇంకా మానసిక ఆరోగ్యం ఇది కొద్దిగా అపురూపంగానే కనపడుతోంది ఈ మధ్య కాలంలో మనకి. శారీరకంగా చాలా బాగానే ఉంటున్నారు కానీ అందరి పండులాగానే ఉందమ్మా. శారీరకంగా బాగానే ఉంటున్నారు, అది కానీ దానికి శారీరకమైనటువంటి బలం ఉంది కానీ మానసిక బలం ఉండట్లా. అవును. చిన్నదానికి తట్టుకోలేకపోతున్నారు. చిన్న ఇబ్బంది కలగంగానే ఎవరైనా నా మాట కాదనంగానే నాకు చెట్టిన కోపం వస్తుంది. అందులో చిన్నవాళ్ళైతే కోపం వస్తుంది, అందులో పెద్దవాళ్ళు నా మాట కాదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. అంతేగాని వాళ్ళు నా మాట కాదన్నారు, ఎందుకు కాదన్నారు, దాని రీజన్స్ గానీ ఏమి, నాలో తప్పుందా వాళ్ళలో తప్పుందా అని ఆలోచించుకోవాలి కదా. 2 రకాలుగాను మనం బాధపడక్కర్లేదని చెప్తారండి పెద్దలు. ఒకవేళ ఆలోచించి నాలో తప్పు ఉంటే సరి చేసుకుంటా, వాడు నా గురువు అయ్యాడు లోపం చూపించినందుకు. నాలో తప్పు లేకుండా అన్నాడు అనుకోండి, ఏముంది, వాడు తెలివి తక్కువ, వాడు నేను సరే అనుకుంటాం, సరిపోయింది. ఈ మాత్రం ఆలోచించుకోలేకపోవడం అయినటువంటి వల్ల మనం ఇప్పుడు చూస్తున్న అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చూస్తున్నాం సమాజంలో. అయితే ఆత్మహత్యలు, లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్లు, లేదంటే తీవ్రవాదులు, చంపేయటం. 3 రకాలు. వాళ్ళే చావడం, చంపడం ఒకటే మార్గం, లేదా కుంగిపోవడం మరో మార్గం అనుకుంటున్నారు తప్ప తన ఈ స్థితి వల్ల, మానసిక స్థితి వల్ల తాను ఏది పొందాలనుకున్నానో అదే పొందలేకపోతున్నాన్న సంగతి మర్చిపోతున్నాడు. ఎట్లా అంటే తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నట్టు అట్లా అవుతోంది. కనుక ఉండవలసింది మానసిక ఆరోగ్యం. ఈ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది మనుషులందరికీ. శారీరకమైంది, మానసికమైంది, ఇంకా ఆధ్యాత్మికం. ఇది ఉన్నప్పుడు మానసికంగా కొద్దిగా అటు ఇటు ఉన్న సర్దుబాటు అవుతుంది. ఎట్లా అంటే భగవంతుణ్ణి నమ్ముతారు చాలా మంది. భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు కూడా నమ్మేది ఒకటి ఉంది. దేవుణ్ణి నమ్మకపోయిన దేన్ని తన్ని తాను నమ్ముకుంటారు కదా, ప్రకృతిని, తనని తాను నమ్ముకుంటాడు. తన మీద తను నమ్మకం ఉండాలి. అయితే ఆత్మవిశ్వాసం ఉండాలి, లేకపోతే పరమాత్మ విశ్వాసం ఉండాలి. అంతే. ఈ 2 ఉన్నట్టయితే మనిషి అసలు దేనికి కూడా భయపడవలసిన పని కానీ, దిగులు పడవలసిన పని కానీ, కుంగిపోవలసిన పని కానీ లేదు. కనుక పరమాత్మ విశ్వాసం లేకపోయినా కనీసం ఆత్మవిశ్వాసం ఉండాలి కదా. ఖచ్చితంగా. అందుకని ఆత్మిక అన్నారు. అంటే పరమాత్ముడే సర్వజీవులలోనూ ఆత్మరూపంలో ఉన్నాడు. అది పెద్ద ఆత్మ, ఇది చిన్న ఆత్మ. అది పెద్ద వెలుగు, ఇది చిన్న వెలుగు. ఆ వెలుగు నుంచి వచ్చినటువంటి నిప్పు రవ్వే కదా ఇది. అంచేత ఇది ఆలోచించిన వాళ్ళు అది అర్థం చేసుకుంటారు. నేను ఆ పరమాత్ముని నమ్మను, నాకు కనపట్టలేదు అనుకున్నారు అనుకోండి,
అంత మాత్రాన వాళ్ళు ఏమీ చెడ్డవాళ్ళు కాదు, ఉన్నత స్థితికి రాని వాళ్ళు కాదు. తన మీద తన నమ్మకం పెట్టుకోమనండి. ఇది బాగా ఉండాలి. ఈ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఉందో, తన మీద తనకు నమ్మకం ఎప్పుడైతే ఉందో, తప్పనిసరిగా ఆనందం ఉంటుంది. నేను చేసిన పని ఉప్పు, నేను సరైంది చేశాను, నేను తప్పు చెయ్యను, ఒకవేళ పొరపాటున ఎప్పుడన్నా నా వల్ల తప్పు జరిగినా నేను సర్దుకుంటాను, సరిదిద్దుకుంటాను అనేటటువంటి నమ్మకం ఉన్నప్పుడు అది ఆత్మపరమైనటువంటి ఆరోగ్యం. ఇవన్నీ ఉన్నాయి కానండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు అన్నం ఎవరు పెడతారా అని ఎదురు చూస్తున్నా. ఆకలి, బాధ. అప్పుడు ఏమిటండి ఇవన్నీ ఉన్నా లాభం ఉందా? కనుక ఆర్థికమైనటువంటి ఆరోగ్యం కూడా ఉండాలి. ఆర్థిక ఆరోగ్యం ఉండడం అంటే సంపాదించడం ఒక్కటే కాదండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని ఒక మాట ఉంది, మీరు విన్నారో లేదో? అంటే పెద్ద పెద్దగా ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడకపోయినా అదంతా ఆర్థిక శాస్త్రవేత్తలు మాట్లాడతారు. మనలాంటి వాళ్ళకి ఎందుకండి? మనం మన ఇల్లు, నా అవసరాలు, నా కుటుంబ అవసరాలు, అంతే కదా. నాకు అంతే, నా వరకు నాకున్నటువంటి సొమ్ము ఎంత, నా అవసరాలు ఎంత, ఈ రెండింటికి ఈ మధ్య సమన్వయం ఎట్లా చూడాలి, ఉన్నదాన్ని నేను ఎలా సర్దాలి, అప్పుల పాలు కాకుండా ఎట్లా ఉండాలి, ఇది కానీ చిన్న ప్రణాళిక వేసుకోగలిగినట్టయితే నేను ఆర్థికంగా ఇతరుల మీద ఆధారపడకుండా, ఆర్థికంగా నేను అప్పుల పాలు కాకుండా, తెల్లారు లేచిన దగ్గర నుంచి నా అవసరాలు ఎవరు తీరుస్తారా అని ఇంకోళ్ళ కోసం ఎదురు చూడకుండా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది నాకు. లేదంటే అద్భుతమైనటువంటి ఆనందదాయకమైన శుభవార్త ఉంది, ఏదో పెద్దవాళ్ళకి అమ్మాయి పెళ్లి కుదిరింది, అద్భుతమైనటువంటి సంబంధం, అందగాడు, ఉద్యోగస్తుడు, ధనవంతుడు, మంచివాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పెళ్లి చేసే సామర్థ్యం నా దగ్గర లేదు. ఆనందం ఎక్కడుంది? అప్పు ఎక్కడి నుంచి తెస్తాను, పెళ్ళి ఎట్లా చేస్తాను, ఏ విషయం ఎట్లా చూస్తానని దాని గురించే దిగులుంటుంది కదా. ఆనందానికి చోటు ఎక్కడుంది? అందువల్ల కోరికలకి మనకున్నటువంటి పరిస్థితికి మధ్య సమన్వయం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ రకమైన దిగులు పడకుండా ఆనందంగా ఉండడం జరుగుతుంది. అందుకని ఆర్థికమైనటువంటి ఆరోగ్యం ఉండాలి. ఫైనాన్షియల్ హెల్త్ అంటాం. అవునవును. అది గనక ఉన్నట్టయితే, అంటే ఫైనాన్షియల్ హెల్త్ అంటే కోట్లాస్తుండక్కర్లా, అవును, నా అవసరాలకి నా దగ్గర ఉండే సొమ్ముకి మధ్య సమన్వయం ఉంటే చాలు. అన్ని మనస్సును ఆ రకంగా పెట్టుకుంటే కనుక ఈ 4 ఉన్నటువంటి చోట ఆనందం ఉంటుంది. ఇక గట్టిగా చెప్పాలంటే ఒక మాట, ఫైనల్గా చెప్పాల్సింది ఏమిటో తెలిసి, ఈ 4 ఉన్నా ఆనందించటానికి నేను ఆనందిద్దాము అనే సంకల్పం ఉండాలండి. అవునమ్మా. అది లేకపోవడం వల్ల ఎంతసేపు నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకన్నా పక్క వాళ్ళు బాగున్నారు అనేటప్పటికి అయిపోయి మనకి ఎంతున్నా ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ 4 ఆరోగ్యాలు ఉన్నా కూడా, 4 ఆరోగ్యాలు వీటన్నిటికన్నా పైన ఏమిటంటే ఐసింగ్ అండ్ ద కేక్ అనమాట. అదే కదా. అది గనక లేకపోయినట్టయితే ఏమవుతుంది? ఎన్ని ఉండి కూడా నిరంతరం దిగులు పడే వాళ్ళు ఉన్నారు. అవును. ఈ దిగులు ఎందువల్ల వచ్చిందంటే ఈ మానసిక ఆరోగ్యంలో చిన్న తేడా ఉంది. ఈ మానసిక ఆరోగ్యంలో ఉన్న తేడా ఏమిటి? ఇతరులతో తన్ని తాను పోల్చుకోవడం. అది పక్కకు పెట్టి నేను పుత్రోహం అని చెప్తా, అమృతస్య పుత్రాహ, నేను అమృతమయమైనటువంటి వాణ్ణి, నేను ఆ దేవతలకి పుత్రుడైనటువంటి వాణ్ణి, నేను నాకు అసలు ఎటువంటి లోటు లేదు అని మనకు ఉపనిషత్తులు మన గురించి మనం మాట్లాడుకోమని చెప్తున్నాయి. అవును అవును. దాన్ని వదిలేసి ఎంతసేపు నేను అమృతస్య పుత్రాహన కాకుండా నేనేదో అనుకుని తనని తాను తక్కువగా చూసుకుని ఇవన్నీ అవుతున్నాయి. ఇవి లేకుండా గనక ఉన్నట్టయితే ఆ మానసికమైనటువంటి ఆరోగ్యం అన్న దాంట్లో ఉన్న చిన్న తేడా ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకుని మిగిలిన 4 గనక ఉన్నట్టయితే ఆనందమే ఆనందం. జీవితం ఆనందం అండి. చిన్నపిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఉంటారు. మనం అట్లా ఉండాలంటే ఉండాల్సింది అదే. వాళ్ళకి ఏదో ఉన్నది ఇంతో అంత ఆరోగ్యం ఉంది పుట్టినప్పుడే, అంతే. రేపటి గురించిన చింత లేదు, మానసికంగా డిప్రెషన్ అవసరం లేదు, ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఇంకా మొదలు కాలేదు, ఇతరులతో పోల్చుకోవడమే లేదు. మరి ఆనందంగా ఉండకుండా ఎట్లా ఉంటారు? ఎందుకుంటారు? తనలో తనున్నాడు, అది ఆత్మపరమైన ఆనందం. అంటే తాను తనలో ఉన్నాడు, ఒక్కడ ఆడుకుంటాడు కదండి, పక్క వాళ్ళ అవసరమా? ఇది ఆత్మానందం అంటే. రైట్. ఇలాంటి ఆనందం ఉండాలి. ఇతరులతో మనకు సంబంధం లేదు. సంబంధం లేదు అంటే సామాజికంగా ఇతర విషయాలకు, ఆర్థికంగా కాదు, ఆనందించటంలో. ఆనందించటానికి తనలో తాను ఉండడం అన్నది చాలా అవసరం. చాలా సంతోషం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.